బన్నీ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు పుష్ప 2 కోసం ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన పుష్ప సృష్టించిన సంచలనం, సాధించిన రికార్డులు అందుకు కారణమని చెప్పాలి. కథనాల పరంగా మాత్రమే కాదు, పాటల పరంగా కూడా ఈ సినిమా ప్రేక్షకులకి పెద్ద పండుగ చేసింది. సామి సామి అంటూ దేవిశ్రీ కంపోజ్ చేసిన పాట ఎక్కువ సందడి కూడా చేసింది. అలాగే ఇప్పుడు అదే సామి సెంటిమెంట్ ఈ సినిమాలోనూ విడిచిపెట్టకుండా ఆడియన్స్ను ఫాలో కానుంది. సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి అంటూ సాగే సాంగ్ను రీసెంట్గా రిలీజ్ చేశారు. ఈ కపుల్ సాంగ్ ఇలా రిలీజ్ చేశారో లేదో అలా దూసుకుపోతుంది. తన మనసు దోచినవాడు అగ్గిరవ్వ లాంటోడు మాత్రమే కాదు, పత్తి పువ్వు లాంటి వాడు కూడా అంటూ నాయిక పాడే పాట ఇది. శ్రేయా ఘోషల్ ఆలాపన ఈ పాటకి అసలైన అందాన్ని, అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. అయితే ఇది ఆల్రెడీ ఆ మధ్య వచ్చిన ఒక తెలంగాణ ఫోక్ సాంగ్కి కాపీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతుంది. ఆ ఫోక్ సాంగ్ను కూడా పోస్ట్ చేసి దాన్ని బీట్ను లేపేశారని కామెంట్స్ పెడుతున్నారు. ఇంతవరకు ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా తమన్ సాంగ్స్ వైపు నుంచి వినిపించాయి. ఈసారి దేవిశ్రీ ఇలాంటి కామెంట్స్ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక తెలంగాణ ఫోక్ సాంగ్కి ఈ పాటకి ఎలాంటి సంబంధం లేదనే బన్నీ ఫ్యాన్స్ బలమైన వాదన కూడా సోషల్ మీడియా వేదికపై వినిపిస్తూనే ఉంది. ఇక పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయి ఓపెనింగ్స్ను రాబట్టే సినిమాగా ఇది నిలుస్తుందనేది బన్నీ అభిమానుల అభిప్రాయం. ఆయన కెరియర్లోని అత్యధిక వసూళ్లను సాధించే మూవీ అవుతుందని అంటున్నారు. తనపై వస్తున్న కామెంట్స్ను అలా పక్కన పెట్టేసి ఈ సినిమాను కూడా దేవిశ్రీ మ్యూజికల్ హిట్గా నిలబెడతారేమో చూడాలి.